నిజామాబాద్ జిల్లా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి మీద టీఆర్ఎస్ గుండానా కొడుకులు దాడి చేసిన విషయం ఇప్పుడే జరిగే సమాచారం వచ్చింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు కలిసి చేసిన దాడి ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రికి గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నువ్వు ముఖ్యమంత్రివా గుండావా? ఫస్ట్ చెప్పు. నువ్వు ముఖ్యమంత్రి పదవి బాధ్యత చేపట్టుకున్నావా, గుండాగిరి చేయదలుచుకున్నావా? నేను గుండాయిజం చేయడానికి ప్రజలు అనుకున్నారా, పాలించడానికి ప్రజలు అనుకున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఫామ్ హౌస్లో తాగివ్వండి, ఫామ్ హౌస్లో కూర్చొని, ప్రగతి భవన్లో కూర్చొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయమని చెప్పి ఉసుకోలితే కుక్కలకు వచ్చి మీద పడుతున్నారు. ఏం చేసి ధర్మపురి అరవింద్? అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటించడానికి పోయిండు. నీ ఫామ్ హౌస్ రాలే కదా, నీ ప్రగతి భవన్ రాలే కదా. విచక్షణారహితంగా తాగొచ్చి రాళ్లతో దాడి చేయడము, ఆయన వాహనాన్ని ధ్వంసం చేయడము, అక్కడ కార్యకర్తల కళ్ళలో ఆ వాహన సీస ముక్కల కళ్ళలో పడము. ఒక కార్యకర్త విజయ్ అనేటువంటి యువమోర్చా కార్యకర్త మీద కత్తులతో దాడి చేశారు. ఆయన చేయి మొత్తం కత్తులతో చేయి విరిగిపోయింది అనేది హత్యా ప్రయత్నం చేశారు. పార్లమెంట్ సభ్యుడు సిపి ఫోన్ చేసి రక్షణ కల్పించండి అని చెప్తే కూడా సిపి ఫోన్ ఎత్తే పరిస్థితులు లేరంటే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మ వస్తుందో ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతున్నది. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని, ఒక పార్లమెంట్ సభ్యుని డీజీపీ గారికి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు ఆయన. మరి రాష్ట్ర డీజీపీ ఉన్నాడని పొందారు ఇంతవరకు. ఒక హోమ్ గార్డును కూడా బదిలీ చేసే అధికారులైన హోమ్ డీజీపీ ఫోన్ ఎత్తాడు. డీజీపీ నాకు ఏం అర్థం, ఫోన్ ఎందుకు ఇచ్చారో అర్థం కాదు నాకైతే. అరే గతంలో 3 సార్లు సంఘటన నల్గొండ ఇదే జిల్లాలో సంఘటన జరిగినప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు డీజీపీ. కరీంనగర్లో జరిగినప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు డీజీపీ. ఇవాళ మా గౌరవ పార్లమెంటు సభ్యులు దాడి జరిగిందని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు డీజీపీ. ఎవరు ఫోన్ ఎత్తాడో అర్థం కాదు. అంటే డీజీపీకి తెలిసే దాడి జరిగింది, డీజీపీకి తెలిసే దాడులు జరుగుతున్నాయి. డీజీపీ నేతృత్వంలో జిల్లా స్థాయి అధికారులు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నటువంటి విషయము డీజీపీ ఫోన్ ఎత్తకపోవడం ద్వారా, ఆ జిల్లా ఎస్సీపీ ఫోన్ ఎత్తకపోవడం ద్వారా స్పష్టమవుతున్నది. అడుగుతున్న పోలీసు అధికారుల సంఘాన్ని వాళ్ళ చెప్పండి, మీ సిపిలకు, మీ అధికారులకు స్పందిస్తారు కదా. ఇప్పుడు స్పందించండి. మీ సిపి ఫోన్ ఎత్తలేడు, డీజీపీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అరే ఇంత ఘోరం ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో? ఒక పార్లమెంట్ సభ్యుని మీద దాడి చేస్తున్నారంటే, పోలీసుల సమక్షంలో దాడి జరిగిందంటే, పోలీసులు దాడి చేయించినట్టే, కార్యకర్తలను హత్య చేసే ప్రయత్నం జరిగిందంటే ఇలా సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రత సమస్య సృష్టిస్తున్నాడు. పోలీసులు ప్రజలను కాపాడే పరిస్థితులు లేరు తెలంగాణ రాష్ట్రంలో. కొంతమంది అధికారులు టీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కొమ్ముగాసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎవరైతే గుండా మా ఎంపీ మీద దాడి చేసిరో, కార్యకర్తలను హత్య చేసే ప్రయత్నం చేసిరో, వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. ఈ విషయాన్ని మా కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. తప్పకుండా లోక్సభ స్పీకర్ గారు కూడా ఫిర్యాదు చేస్తున్నాం. ఒక పార్లమెంట్ సభ్యుని దాడి చేసే ప్రయత్నం చేస్తే సిపి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తకపోవడం కూడా క్రైమే. కావాలన్న ఫోన్ ఎత్తలే సిపి గారు.
ముఖ్యమంత్రి తన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఖమ్మం జిల్లాలో డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం నోటిఫికేషన్ కోసము ఎదురు చూస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకం విశ్వాసం సన్నగిల్లి ఇక ఉద్యోగాలు రావు, నోటిఫికేషన్ రాదు అని చెప్పి బాధపడి క్లియర్గా స్టేటస్ పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ముత్యాల సాగర్ ఆ యువకుని ఆత్మహత్య పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది ఘోరమైన సంఘటన. మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి, ముఖ్యమంత్రి తప్ప మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి బాధపడే సంఘటన. తండ్రి కూలి పని చేసుకుంటాడు, కొడుకుని కష్టపడి చదివించాడు, వాళ్ళ బిడ్డ డిగ్రీ చదివిస్తుంది తండ్రి బిడ్డను. ఇక చూడు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పినాక మాట్లాడి నమ్మి కోచింగ్ కోసం రావడము, ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకోవడము, గడ్డాలు మీసాలు పెంచుకోవడము, తిండి లేక తిప్పలేక కష్టపడము, బాధపడము, తిరిగి ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణలో ఆనవాయితీగా మారింది. ఆ రోజు ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య అనేది. ఇంకా ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కనుసలు పడితే అర్థమవుతలేదు, ఎంతమంది బలి తీసుకుంటే మూడు కూడా అర్థమవుతలేదు. ఇంకా పేద కుటుంబాలన్నీ అరిచిపోతున్నారు, చచ్చిపోతున్నారు అందరూ కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.